చాన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ లాంచ్ ఎట్టకేలకు నిజమైంది. భారతీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ ను శుక్రవారం లాంచ్ చేసింది. ఈ బైక్ కు బజాజ్ ఫ్రీడమ్ 125గా పేరు పెట్టారు. ఇది సిఎన్జితో పాటు పెట్రోల్తో నడుస్తుంది. బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి ఆధారిత మోటార్ సైకిల్ ఫ్రీడమ్ 125ను విడుదల చేసింది. ఈ కొత్త మోటార్ సైకిల్ సిఎన్జి కార్ల తరహాలోనే సిఎన్జి లేదా పెట్రోల్తో నడుస్తుంది. కమ్యూటర్ మోటార్ సైకిల్స్ లో ఈ డ్యూయల్ ఫ్యూయల్ సెటప్ ఉండడం ఇదే ప్రథమం. ఈ సెగ్మెంట్లోని ఇతర బైక్స్ తో పోలిస్తే బజాజ్ ఫ్రీడమ్ 125 నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. నిజానికి ఆ లక్ష్యంతోనే బజాజ్ తొలి సిఎన్జి బైక్ రూపకల్పనను ప్రారంభించింది. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ ను మొదట గుజరాత్, మహారాష్ట్రలలో విక్రయించనున్నారు. ఆ తరువాత దీనిని ఈజిప్టు, టాంజానియా, పెరూ, ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. బజాజ్ ఫ్రీడమ్ 125 బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర 95,000 కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర ఎక్స్ షోరూమ్ 1,10,000. బజాజ్ ఫ్రీడమ్ 125 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బజాజ్ ఫ్రీడమ్ 125లో డ్యూయల్ ఫ్యూయల్ ట్యాంకులను అమర్చారు. తమ నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గించాలని చూస్తున్న కొనుగోలుదారులు లక్ష్యంగా బజాజ్ ఫ్రీడమ్ 125ను రూపొందించారు. ఇందులో సిఎన్జి సిలిండర్తో పాటు చిన్న పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 సిఎన్జి బైక్లో హ్యాండిల్ బార్కు కుడివైపున ఒక స్విచ్ ఉంటుంది. దీని ద్వారా ఫ్యూయల్ ఆప్షన్ను మార్చుకోవచ్చు. సిఎన్జి సిలిండర్ పెట్రోల్ ట్యాంక్ క్రింద ఉంటుంది. సిఎన్జి, పెట్రోల్ ట్యాంకుల ఫిల్లర్ నాజిల్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. ఇందులో పెట్రోల్ ట్యాంకు సామర్థ్యం 2 లీటర్లు కాగా సిఎన్జి ట్యాంక్ కెపాసిటీ 2 కేజీలు. బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ పై కేవలం సిఎన్జి పైననే కనీసం 213 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని బజాజ్ తెలిపింది. సిఎన్జి, పెట్రోలు కలిపి మొత్తంగా 330 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మైలేజీ విషయానికి వస్తే సిఎన్జిపై కిలోకు 102 కిలోమీటర్లు, పెట్రోలుపై లీటరుకు 64 కిలోమీటర్లు వస్తుందని కంపెనీ చెబుతోంది. బజాజ్ ఫ్రీడమ్ 125లో పవర్ ఫ్యూయల్ ఇంజెక్షన్తో కూడిన 125 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 9.4 bhp పవర్, 9.7 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ ఉన్నాయి. ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది. ఈ బైక్కు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అమర్చారు. కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125లో డిఆర్ఎల్తో కూడిన రౌండ్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. చదునైన సీటు, వెడల్పాటి హ్యాండిల్ బార్, సెంటర్ సెట్ ఫుట్ పెగ్స్ ఉన్నాయి. ఈ బైక్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్తో పాటు సిఎన్జి లో లెవెల్ అలర్ట్, న్యూట్రల్ గేర్ ఇండికేటర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. బజాజ్ ఫ్రీడమ్ 125కు ప్రత్యక్ష పోటీ లేదు. కానీ ఇది హోండా షైన్ 125, హీరో గ్లామర్, టీవీఎస్ఆర్ 125, హీరో ఎక్స్ట్రీమ్ 125R సహా ఇతర 125 సీసీ మోటార్ సైకిళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.